ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించి అరణ్యములో నడిపిస్తా ఉన్నారు. సేన నుంచి గారిని తన సన్నిధిలో మోషే కూడా వారు తప్పిపోయారు. 78వ కీర్తనలో మీరు అదే చదివారు. వాళ్ళన్నిటిలో తప్పిపోయారు, మర్చిపోయారు. దూడని దిగింది, మోషే తప్పుకో, వీళ్ళందరినీ కూడా బూడిద చేసేస్తాను అన్నారు. మోషే గారు సాగిలపడ్డారు. అయ్యా, నీ నామానికి మహిమ లేదు, వీళ్ళెక్కడ చంపేస్తే అందరూ ఏమనుకుంటారు. అప్పుడు ఆయన తన తాపాన్ని, తన కోపాన్ని సహించుకొని, బాధను సహించుకొని, మోషే గారి మాటను బట్టి ఆయన పని చేయ ఇశ్రాయేలు దేవునికి ఇచ్చినది. మూడవదిగా మీరు చూసినట్లయితే 78వ కీర్తన 40-41 వచనాలలో మనము చూసినట్లయితే, వారు ఆయన మీద ఎన్నిమార్లో తిరుగుబడిరి, ఎడారియందు ఆయనను ఎన్నిమార్లో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించి. చూశారండి, మాటి మాటికి శోధించారంట, మాటి మాటికి బాధ పెట్టారంట. సనుగుడు, గొనుగుడు, రకరకాలుగా తిరుగుబాటు స్వభావం, తిరుగబడి శోధించిరి. దేవుణ్ణి తిరుగబడి శోధించారు, దేవునికి తాపము కలిగించారు. దేవుడు ఎంతో బాధపడ్డాడు. మేఘస్తంభం, రాత్రి స్తంభం, పైన దేవుని ప్రయాణం, కింద వీరి ప్రయాణం. ఏలోకి అలాగే బండలో నుండి వారేం కష్టపడక్కర్లేదు. సమృద్ధి, మాకు మాంసం కావాలని ఏడిస్తే కావలసినంత మాంసాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. ఏలోడు చేశాడు. పురుగులు వస్తే వారి మీద ఇంత దేవుని మేలు. అరణ్య ప్రయాణము చేయవలసిన వారు దేవుని శోధించి బాధ పెట్టారు, బాధ కలిగించారు. లోబ తాప నేర్చుకోండి, దీవించబడతారు. దేవుడితే దీవిస్తామా మనం? నాకు కన్నవాడు మన ఇంటికి రెప్పలాడు వంటి దేవునికి
పడకపోవుట ఎంత భయంకరమైనటువంటి దుస్థితి. అందుకే ఆయనకు తాపం. సారి అంటాడు ఆయన ప్రవక్త ద్వారా మాట్లాడుతూ, ప్రజలకు నేను ఎంత చేశాను, ఇంకా ఈ ప్రజలు ఎందుకు ఇలాగ ఉన్నాడు. నువ్వు చేతేనే జరుగుతుంది. దేవునికి నొల్లనటువంటి ఉన్నటువంటి వారు కూడా ఆయనను తాపానికి గురి చేశారు. న్యాయమా? నీ కోసము అహర్నిశ్రం ప్రతి సమయములో కూడా నిన్ను కాపాడుతానికి, రక్షించడానికి, తన ప్రాణమును సహితం అర్పించటానికి ఇష్టమైన దేవుణ్ణి ఎలాగు శోధించుట, ఎలాగు తిరుగబడుట, ఎలాగు తాపము పాలు చేయుట మనకు జడ్జిమెంట్ చేసుకో. ఇస్కరియోతు యూదాని ప్రేమించారు. శిష్యులందరూ చెప్పారు, ఈ ఇస్కరియోతు యూదా సామాన్యుడు కాదు, అందరికంటే ఎంత గొప్పలుంటే ఏం ప్రయోజనం. ఆ మాట వినే దాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకైనా అంతే. మనం ఎంత గొప్పవారమైతే ఏంటి ప్రయోజనం? ఆయన మనకు అర్థం కానప్పుడు, ఆయన మాట మనకు అర్థం కానప్పుడు. అందుకోసమే ఇస్కరియోతు యూదా శిష్యరకములో నుండి నశించిపోయాడు. ఎంత విచారమైన సంగతి. వెలివేయబడ్డాడు, దూరంగా వెళ్ళిపోయాడు. ఆశ ఏదైనా నాకు ఉంటే అది పాతాళమే అన్నట్లుగా అయిపోయింది ఇస్కరియోతు యూదా జీవితం. ధనాపేక్ష, రాజ్యాపేక్ష యోధాను అంతకాడికి తీసుకొని పోయింది. ప్రియమైనటువంటి వారు, ధనకాంక్ష ఈ యొక్క కుమారుని యొక్క కాలములో కొందరిని మనము చూద్దాం. మొదటిగా మత్తయి సువార్త 23వ అధ్యాయము 37 నుంచి 39 3 వచనాలు మనం చదువు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37, 38, 39 వచనములు. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచునుండు దానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద కేలాగు చేర్చుకొనెనో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక అనియు మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. యేసయ్య యొక్క తాపం యెరూషలేము వైపు చూసి కన్నీళ్లు విడుస్తూ ఎంత బాధ కలిగిందండి ఆయనకి. ఎవరు బాధ పెట్టారు యేసయ్యని? ఆనాటి మత నాయకులు, వేషధారులు.
ఆ 23వ అధ్యాయం అంతా కూడా అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారని యేసయ్య ఎంత విలపించాడు, ఎంత బాధపడ్డాడు, ఆయనకి ఎంత తాపం కలిగింది. వాళ్ళు చేసే పనులు దేవుడి చిత్తాన్ని పక్క వారి ఇష్టానుసారం కొరకు, వారి స్వార్థము కొరకు పెట్టి చేసేటువంటి పనులను బట్టి కాబట్టి దేవుడు కోరుకున్న, దేవుని జరిగించవలసిన నాయకుడు వెళ్ళిపోయి వేషధార, ఆయన తాపము ఎంత చేను మేసినట్టయి పోయారు. అలవా గనక తన పిల్లలను వచ్చి ఆయన సన్నిధిలో మనకు సమస్త ఆశ కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఆనాటి శాస్త్రులు పరిసయ్యుల వలె లోకములో వెతుక్కుంటానికి అలవాటు పడ్డారే గాని దేవుని దగ్గర వెతుక్కుంటా పాపము కాదా? ప్రియమైన ఏం కోరుకుంటాం? ఎవరు ఎక్కువ సమయం గడపటానికి మనం ఇష్టపడతాం. మరి మన ఇష్టం ఎవరితో ఉంది? ఏదంటే మనం ఇష్టపడుతున్నాం, మనకు తెలియకుండానే మనల్ని మనం రుజువు చేసుకుంటున్నాం. మనము దేవుని సన్నిధిలో నుండి దూరంగా ఉంటున్నాము అనేటువంటి సంగతి. ఆనాడు వారు యెరూషలేములోనే ఉన్నారు, దేవాలయములోనే ఉన్నారు, కానీ పరిస్థితిని తారుమారు చేసి పారేశారు. వారిని చూసి ప్రభువు తాపపడతలేదా? ఆయన తాపపడేటట్లున్నాయా మన క్రియలు? ఆయన సంతోషపడేటట్లున్నాయా మన క్రియలు? పరిశీలన చేసుకుందాం. కాబట్టి వేషధారులైన వారి వలన ప్రభువుకు కలిగినటువంటి తాపం. వేషధారులు అంటే అర్థం ఏంటి? ఉండే స్థితి ఒకటి, అనుకునే స్థితి ఒకటి. గురిగింజలాగా జాగ్రత్త, మోసపోవద్దు. రెండవది అయితే మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ సంగతి మనందరికీ తెలిసినదే. ఎంతకాలం మీతో నుండును, ఎంతవరకు మిమ్మును సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రమ్మని వారితో చెప్పగా. చూడండి, రూపాంతర కొండ మీదకి ప్రభు వెళ్ళారు. ఒక మూర్ఛరోగం కలిగినటువంటి బాలుణ్ణి తీసుకొని తండ్రి వచ్చాడు. శిష్యులు బాగు చేయలేకపోయారు. ప్రభు దిగి వస్తే ఆ తండ్రి అంటున్నాడు, నీ శిష్యుల వల్ల కాలేదు, నీ వలనే అయితే మాకు చేసి పెట్టు, నువ్వు గొప్పోడు అని విన్నాం అంటున్నాడు. చూసారా ఎంత తేలిగ్గా మాట్లాడాడో? ప్రేమ అయినటువంటి అప్పుడు యేసయ్యకు తాపం. అయ్యో, ఆ శిష్యుల కళ్ళ ఎదుట ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన. తరము వారలారా, ఎన్నాళ్ళు ఉంటాను నీతో? నేను ఎక్కువ కాలం ఉండను కదా.
మీ అందరి కొరకు బలి అవ్వాలి, నేను వెళ్ళిపోవాలి. ఇంకా స్థిరపడకుండా ఎన్నాళ్ళు ఉంటారు విశ్వాసములో? ఇంకా బలహీనులుగా ఎన్నాళ్ళు ఉంటారు అని చెప్పి ఆయన తాపము చెందాడు. ఈనాడు మనల్ని చూసి తాపం చెందడా? లోకం మీద ఆనుకుంటున్నామే కానీ దేవుడి మీద ఆనుకోగలుగుతున్నామా? సొమ్ము మీద ఆనుకోగలుగుతున్నామే కానీ దేవుని మీద ఆనుకోగలుగుతున్నామా? ఆస్తులు, అంతస్తులు, అధికారాల మీద ఆనుకోగలుగుతున్నాం, మందుల మీద ఆనుకోగలుగుతున్నాము కానీ దేవుని మీద ఆనుకోగలుగుతున్నామా? సన్నిధికి వస్తే అన్నిటికీ నష్టం. దేవుడే నన్ను అర్థమైతే దేవుడి దగ్గర ఉండు, ఏం పర్వాలా, లోకంలో నష్టమైనా నీకు లాభమే. దేవుని కొరకు లోకములో నీవు పడే ప్రతి నష్టం నీకు రెండింతల ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. యోబు చరిత్రే దీనికి గొప్ప రుజువు. అన్నీ పోగొట్టుకుంటే ఇష్టపడ్డాడు, దేవుణ్ణి గెలిపించాడు. నీవు నేను పడే నీ రెండింత బ్రతికించేది లోకము కాదు. వలన కలిగిన తాపం అతన్ని చూసి, అసలు నువ్వు నమ్మయ్యా, నువ్వు నమ్మితే నీకు నమ్మిన వాడికి సమస్తం సాధ్యం. శిష్యులనేమో గద్దించాడు వారి అల్ప విశ్వాసానికి. అలాగే లోపం ఎవరిలో ఉంది తెలియజేశాడు. ఆ వ్యక్తి అంటాడు, ఆ తండ్రి, అయ్యా నమ్ముతున్నాను కానీ అపనమ్మికి వచ్చేస్తుంది. చూసారా, మనలో కొడుకో పరిస్థితి కూడా ఇదే. ఎంత నమ్మినా కానీ ఏమొచ్చి పడిపోతుంది? జరుగుద్దంటారా, అయిపోయింది, ఇంకేముంది, జరగదు. ఆ వ్యక్తిలో కూడా అది ఉంది. నువ్వు ముందు నమ్ము, నమ్మితే దేవుడి కార్యం చూస్తావన్నారు. అప్పుడు ఆయన యేసయ్యనే కోరుకున్నాడు, నమ్ముతున్నాను ప్రభు, అపనమ్మిక రాకుండా నాకు సహాయము చేయు. ప్రతిదినం మనం ప్రార్థన చేసుకోవాలి, విశ్వాసములో నన్ను బలహీనతలోనికి వెళ్లకుండా కాపాడు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. నీ యందు విశ్వాసముతో బ్రతికే బ్రతుకు నాకు నేర్పించు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ తండ్రి అలాగే ప్రభువుని అడిగాడు. అప్పుడు నమ్మకం కుదిరింది. ఆ వ్యక్తిని, ఆ బాలుని బాగు చేసి తండ్రికి ఇచ్చాడు. కాబట్టి శిష్యుల యొక్క బలహీన విశ్వాసము వలన కలిగిన తాపం మూడవది, లోకాసు వార్త 24వ అధ్యాయం 11వ వచనములో మాటలు వెర్రి మాటలు అయిపోయాయి. చూసారా, చెప్పారు దినమన మరలా లేస్తాను. ఎంత మర్చిపోయా అని చెప్పిన వారు పోయినా జ్ఞాపకం చేస్తే అమ్మటే గుర్తు రావాలి అని గుర్తు. కానీ జ్ఞాప
ఎలాగ ఉంటే ఎలా కాబట్టి పునరుద్ధానమును ఆధారమే లేదు. పునరుద్ధానమును నమ్మనటువంటి కలిగినటువంటి తాపం. అందుకే ఆయనే వచ్చి వాళ్ళ ఎదుట నుంచి అసలు కండి అని చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది ఆయనకి. ఎంత విచారం అండి. అలాగే మనకు కూడా అదే పరిస్థితి. మనం అలాగే ఆయన తాపానికి గురి చేస్తున్నాం. ఎన్నైనా చెప్పు ప్రభువా, ఏంటో మేము నమ్మలేకపోతున్నాం, లోకం మీద ఆధారపడి జీవించే జీవితం మాకు అలవాటైపోయింది అంటున్నాం. మన క్రియలను బట్టి నీ మీద ఆధారపడలేకపోతున్నామయ్యా, మాకు కుదరటం లేదయ్యా. అరవై 66వ వచనములో మీరు జీవ నా శరీరం నిజమైన అనేకమైనటువంటి వివాదం. ఈయన రక్తం ఎలాగ పానం. ఆనాటి నుండి క్రైస్తవ లోపల వారికి అనేకమైనటువంటి వివాదాలు. విశ్వసించి పరిపూర్ణ విశ్వాసంతో అందుకోగలుగుతాం. రకరకాల విశ్వాసాలు. కొందరు అంటారు అవి సాదృశ్యంగా మాత్రమే ఉన్నాయి, నిజంగా ఇది ఆయన శరీరం కాదు, రక్తం కాదు అనే తెగవాళ్ళు కూడా ఉన్నారు క్రైస్తవములో. ఎంత జ్ఞానంధకారము. ప్రభు స్వయంగా చెప్పలేదా, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఇంత స్పష్టముగా ప్రభువు చెబితే ఇంకా దాని గురించి అనేకమైనటువంటి వివాదాలు. అలాగా ఆయనను వెంబడించకుండా పెట్టి వెళ్ళిపోయారు. ఏమీ అర్థము కాదు. అందుకే ముందు అబద్ధములో నాకు శిష్యులు అవుతారు. శిష్యులైతే సత్యాన్ని నమ్ముతారు. బంది కాలాలలో ఉంటారు. అదే ఇప్పుడు మానవుడికి ఉన్న బంది. అందుకే రాలేడు. సన్నిధిని అపేక్షించలేడు, దూరం. ఆ అబద్ధాన్ని మనలో దేవుని వాక్యం, ఆ వాక్యం అర్థమైన రోజున అబద్ధాన్ని మనము తెలుసుకోగలుగుతాం. ఎవరు మనల్ని బంధించరు, దేనికి బంది కానవ్వం. కాబట్టి అలాగూ జీవాహారము గ్రహించని వారి వలన ఆయనకు కలిగిన తాపము.
అదే ఇప్పుడు మనం ధ్యానించే అంశము కూడా. నడిచి రాకున్న ఎడల నా తాపమెంతో చెప్పదగునా. తల్లి బిడ్డల కొరకు ప్రత్యేకంగా భోజనం తయారు చేసింది. నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, మేము రావటానికి తల్లికి ఎంత సంతాపం. మీరు భుజిస్తే ఆనందించాలని నేను చేశాను, మీరు రాకపోతే నాకెంత బాధ. ఆ తల్లి బాధ ఎవరు తీర్చగలరు? ప్రియమైన వారులారా, తన శరీరమునే తన రక్తమునే మన కొరకు అర్పించడానికి సిద్ధపడిన ఆయన, మన కొరకు సిద్ధపరిచిన ఈ జీవాహారమును మనం అందుకొనటానికి నిర్లక్ష్యం చేస్తే ఆయన తాపము ఎంతని చెప్పగలం. నేడు క్రైస్తవ సంఘములో ఉన్నవారు ఎంతవరకు ఈ ఆహారము కొరకు అపేక్ష కలిగి ఉన్నారు? రక్షణ పొందటానికి ఎంత అపేక్ష కలిగి ఉన్నారు? వీళ్ళు దేవుణ్ణి ఎంత తాపానికి గురి చేస్తున్నారు? యేసు తెలుసు అంటారు, రక్షణ పొందరు. యేసు తెలుసు అంటారు, రక్షణ పొందిన జీవాహారమును అందుకోరు. ప్రియమైనటువంటి వారలారా, తాపము కాదా నీవు సిద్ధపడలేవు. ప్రియమైనటువంటి వారలారా, అర్థం చేసుకుందాం. నీ అవిధేయత దేవునికి, ప్రభువుకి ఎంత తాపాన్ని కలిగిస్తుందో నీకు అర్థమయ్యిందా? కాబట్టి జీవాహారం అర్థం కాని వలన ప్రభువుకు కలిగిన తాపము. ఇక మూడవది ఆత్మ, దైవాత్మ అయిన పరిశుద్ధాత్మ యొక్క తాపం. అననీయ సప్పీరాలు మనం చూసాం. వాళ్ళు అబద్ధమాడారు, తెలవదు కదా అనుకున్నారు. వారు చేసిన సంగతి తెలవదా? హృదయాలను పరిశోధించగలిగిన వాడికి మరుగుందా? ఇట్టే దొరికిపోయారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధాత్మ తండ్రిని మనము తాపము పాలు చేయకూడదు. ఎక్కడ గాని అక్కడ గాని క్షమాపణ. ఆ ఆత్మకాలములో ఉన్నాం. ఇక ఆ మాటకు అర్థం ఏంటి అంటే, తండ్రి కాలములో తప్పిపోయిన వారికి అవకాశం ఉంది. సంఘకాలములో దిద్దుకుంటానికి అవకాశం ఉంది. ఇంకా సంఘకాలములో తప్పిపోతే ఇక దిద్దుకుంటానికి సమయం లేదు. జాగ్రత్త. అందుకే ఈ సంఘకాలములో మనం పర్ఫెక్ట్. ఏ విషయములో అక్కరలేదు. మన బలహీన సహాయముగా పంపించారు. అందుకే ఆత్మ తండ్రికి సంచకరువు, ఆదరణకర్త, సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడు. ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అవుతారు. ఆత్మ నడిపింపు నీకు లేకపోతే నీవు దేవుని బిడ్డగా ఉండలేవు. పరిశుద్ధాత్మ నీలో ఎప్పుడు లేకపోతే అప్పుడే దురాత్ముడు పరిగెత్తుకు యోధ దేవుని ఆత్మకు స్థలం.
అందుకే నేడు ఆధునిక సంఘ కాలములో ఈ వెళ్ళిపోయిన వారు సాతాను వశములో ఉండి ఆ సంఘం చేసే పనులన్నీ చూస్తున్నారు. కూడా అదే జరుగుతుంది. చేసుకుంటానికి వీలు కలగనివ్వడు. ఇవన్నీ కూడా సాతాను పనులే, దురాత్మ పనులే. జాగ్రత్త. తాడి చెట్టు కింద నుంచొని పాలు తాగితే పాలవుతాయా? అదే పరిస్థితి. కాబట్టి ప్రియమైన వారులారా, అర్థం చేసుకుందాం. మోసపోవద్దు. చూడండి, దైవాత్మ అయిన పరిశుద్ధాత్మ తాపములో మొదటిది అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 51వ వచనము. అపొస్తలుల కార్యాలు 7:51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచబడనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. చూడండి ప్రియమైన వారులారా, ముష్కరులారా, మీరేం చేస్తున్నారు? పరిశుద్ధాత్మను ఎదిరించేవారుగా ఉన్నారు. అది ఆత్మను మనము అనుసరించాలా? ఆత్మను ఎదిరించాలా? ఆత్మకు లోబడాలా? ఆత్మను ఎదిరించాలా? నువ్వు చెప్తే చెప్పావు, మేము వింటామా ఏంటి? మా ఇష్టాలు బాగున్నాయి. ఆది కాలము నుండి మీ పితరుల కాడ నుంచి ముష్కరులారా, దేవుని వాక్యానికి లోబడని వారులారా అంటున్నాడు స్టెఫను గారు. నువ్వు ఎంత గొప్పోడువైతే ఏమి, దేవుని వాక్యానికి లోబడనప్పుడు నువ్వు దేవుడికి వేరుగా ఉన్నావు, ఆత్మకు వేరుగా ఉన్నావు. నీకు పరలోకానికి ఏం సంబంధము లేదు. అందుకే పరిశుద్ధాత్మను ఎదిరించేవాడిగా తయారయ్యావు. కాబట్టి ప్రియమైన వారులారా, ఎందరో ఎదిరించారు, నామరూపాలు లేకుండా పోయారు. ఎవరు ఎదిరించినా గతి అదే. కాబట్టి జాగ్రత్త పడదాం. పరిశుద్ధాత్మకు లోబడేవారముగా ఉండాలి కానీ ఎదిరించేవారుగా ఉండకూడదు. కాబట్టి ఎదిరించుట వలన పరిశుద్ధాత్మకు కలిగిన తాపం ఏం చేయగలడా? దాని ఫలితం మాత్రం తప్పదు ఒకానొక రోజున. మీరు చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనములో మనం చూసినప్పుడు, ఎఫెసీ 4:30, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ నిన్ను ముద్రించాడు, నీ మీద స్టాంప్ వేశాడు. దేవుడు స్టాంపును లేకుండా భద్రమో చేయాలయిదేగా మోద్రల వివరమో తెలుపును. సరేలేండి, బైబిల్లో చాలా ముద్రలు ఉన్నాయి, పరలోకములో ముద్రలు ఉన్నాయి. పుస్తకానికి ఎవ్వరూ విప్పలేకపోతున్నారు. వధింపబడిన గొర్రె పిల్ల విప్పటానికి యోగ్యుడని ఆ ముద్రను పోగొట్టుకోబాకు. స్టాంపు పోయి సంఘ సభ్యుడు అని గాని పరలోకపు
మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. రక్షించాలని, నీకు సహాయం చేయాలని, రక్షణ పొందిన నిన్ను రాకడకి సిద్ధపర బలహీనుడవు కాబాకు. కాబట్టి దుఃఖపరచకుడి. మూడవది చూడండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. ఆత్మను ఆర్పకుడి. చాలా మంది ఆత్మను ఆర్పేసుకుంటారు, దీపాన్ని ఆర్పేసినట్లు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మన ఆత్మ పరిశుద్ధాత్మతో ఏకమవ్వాలి. మానవుడి ఆత్మ ఏదో ఒక ఆత్మ మీద ఆధారపడుతుందండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అయితే పరిశుద్ధాత్మ మీదైనా ఆధారపడతాడు, లేకపోతే దురాత్మ మీదైనా ఆధారపడతాడు. ఏదో ఒక జాయింట్ లేదో ఉండలేడు ఈ ఆత్మ. పరిశుద్ధాత్మ లోపం ఎప్పుడైతే వచ్చిందో మనకి తెలియకుండానే దురాత్మ ఆవరింపులోనికి వెళ్ళిపోతాం, వాటి స్వాధీనంలోనికి వెళ్ళిపోతాం, పిచ్చి పనులన్నీ చేస్తా ఉంటాం. ఆత్మను ఆర్పటము అంటే ఆత్మ చెప్పినట్లు వినకపోవటం, ఆత్మ చెప్పినట్లు చేయకపోవటం, ఆత్మ నడిపింపును కోల్పోవటం. ఇదే ఆత్మను ఆర్పివేసుకోవటం. దీపాన్ని ఆర్పేస్తే చీకటి వచ్చేస్తుంది. చీకటి వస్తే ఏం చూడలేం. ఆత్మ మనలో లేకపోతే ఈ లోకములో ఉన్నవన్నీ కూడా మనకి పచ్చపచ్చగా, ఎర్రగా, దోరగా కనపడతాయి. అలాగే కనపడుతున్నాయి ఇప్పుడు. పరిశుద్ధాత్ముడు ఉంటే నీకు పరలోకములో ఉన్నవన్నీ కనబడతా ఉంటాయి. ఆయన చూపిస్తా ఉంటాడు, దాని మీద నీకు ఆశ కలుగుతుంది. కాబట్టి ఆర్పవద్దు. 4వదిగా మీరు చూసినట్లయితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుకుండుట సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడని మీకు తోచును. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించుట, అది ఆత్మ నడిపింపు. అందుకే గెత్సేమనే తోటలో ప్రభు అన్నారు, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనం. నేనిక సిద్ధంబుగాలేనని తెలిసిన నిరొకోగాన పరిశోధాత్మయనాన్నో గాన పరిశోధాత్మయనాన్నో కడకో సిద్ధము చేసి కొనో కడకో సిద్ధం చేసి కొనో. కాబట్టి ప్రియమైన వారులారా, పరిశుద్ధాత్మ తండ్రి అంటే నువ్వు రాకడకి ఎలాగ సిద్ధపడగలవు? తిరస్కరించటం లేదా ఆత్మని? ఎన్ని నడవడిల్లు, ఎన్ని క్రియలలో తిరస్కారం జరుగుతూ ఉంది. గొప్ప దండనకు పాత్రులమవుతా.
ఆత్మను గురించి ఒక కీర్తనే రాసేశారు. సొంత బుద్ధి పనికిరాదు ఫలించదు. పాపములోనికి మరలా వెళ్లకుండా ఉండలేం. పరిశుద్ధతలో కొనసాగ మూలము ఆత్మ ఉన్నప్పుడే అన్ని కరెక్ట్గా. ఆరాధన ఆరంభించి గంటన్నర దాటింది, ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు. ముఖం కూడా కనపడదు. కరెక్టా? దేవుని ఆత్మ ఉన్న చోట అంతా అనేటువంటిది ఆత్మ దగ్గర లేదు. రాంగు ఉంది అంటే ఆత్మ తిరస్కారము జరుగుతుంది అని అర్థం. దురాత్మ పరిష్కారం అని కూడా అర్థం. తన పని పరిష్కారం చేసుకుంటున్నాడు దురాత్ముడు మన ద్వారా. దేవుడికి వ్యతిరేకి అయినటువంటి దురాత్ముడు నిన్ను నన్ను వాడుకుంటున్నాడు దేవునికి వ్యతిరేకం చేసి, దేవుణ్ణి బాధ పెట్టడానికి, నీకు ఆశీర్వాదం లేకుండా చేయటానికి, దేవుని ముందు తాను డబ్బా వాంచుకుంటానికి. ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో ఆలోచించి ప్రియ విశ్వాసి. నిన్ను బట్టి దేవుడికి అవమానం, నీకు నష్టం, విరోధికి సంతోషం. ఇందుకేనా మనం పుట్టింది? అందుకే ఇస్కరియోతు యూదా విషయంలో ప్రభు గావు కేక వేశారు అన్నారు భక్తులు. ఎడల మేలు, పుడితే దేవుడికి మహిమ రావాలి. దేవుడికి అవమానం చేసేవాళ్ళు పుట్టకుండా ఉంటే మేలు. పేతురు గారు చెబుతూ అన్నారు, అటువంటి వారు రాకుండా ఉంటే మేలు. కాబట్టి ప్రియమైన వారులారా, అర్థం చేసుకుందాం. దేవునిని తాపమునకు గురి చేయకూడదు. మనల్ని బట్టి దేవుడు తాపానికి గురి అవ్వకూడదు. ప్రభువు మనల్ని బట్టి తాపానికి గురి అవ్వకూడదు. ఆత్మ తండ్రి మనల్ని బట్టి తాపానికి గురి అవ్వకూడదు. ఈ దినం ఒక తీర్మానం చేసుకుందాం. ఎంత తాపమైనా నేను భరించి నిన్ను తాపానికి గురి చేయను దేవా, ప్రభువా, ఆత్మ తండ్రి అని తీర్మానం చేసుకొని బల్ల దగ్గరకు వెళదాం. దేవుణ్ణి సంతోష పెడదాం, ప్రభువుని సంతోష పెడదాం. ఆత్మ తండ్రి బెనోని అని పేరు పెట్టుకున్నది రాహేలు గారు. దుఃఖపుత్రుడు. మనం ఆ దుస్థితిలోనికి వెళ్ళవద్దు. బెన్యామీన్ కుడి చేతి పుత్రుడు. ఎంత తేడా ఉంది. యేసయ్య కుడి పార్శ్వాన కూర్చున్నాడు. నీవు నేను కూడా వెళ్ళి ఆయన పక్కన కూర్చోవాలి. 45వ కీర్తనలో చెబుతుంది ఏమని అంటే, వధువు వరుని కుడి పక్కన కూర్చున్నదట. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ దినము మన ధ్యానానికి అనుకూలముగా, దైవజనుని యొక్క రాతకు అనుకూలముగా దేవునిని, ప్రభువుని, ఆత్మను, త్రిత్వదేవుని దుఃఖపెట్టేవారముగా, తాపము మన జీవితాలను దిద్దుకుందాం. జనములో పాలివారం అవుదాం. అట్టి ధన్యత ప్రభువు దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ఈ కొద్ది మాటలు దీవించండి, మా అందరిలో ఫలింపచేయండి.
నిన్ను తాపముల పాలు చేసేవారముగా గాక, ఆనందింపజేసేవారముగా మా జీవితాలు మార్పు నందు ధన్యత దయచేసి దీవించుమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.